నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఇది మహిళల కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకానికి అర్హులైన వాళ్ళు మీకు ఒక ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తుంది, అలాగే ఒక స్టవ్ వస్తుంది, అలాగే ప్రతి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ టైంలో తీసుకునేటప్పుడు మీకు 300 రూపాయలు కూడా సబ్సిడీ వస్తుంది. సో ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు మంచి మంచి ప్రయోజనాలు అయితే ఉండబోతున్నాయి. మరి ఈ పథకానికి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, అర్హులు ఎవరున్నారు, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో వీడియోని తప్పకుండా చివరి దాకా చూసి వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఇది కేవలం ముఖ్యంగా మహిళల కోసం మాత్రమే. ఇక్కడ దీనికి వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి మనం ముందుగా మీకు తెలుసుకుందాము. ఉచిత గ్యాస్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే మీకు వస్తుంది అనమాట. అది ఏదైనా కానివ్వండి, భారత్ గ్యాస్ ఇవ్వండి, ఇండియన్ ఆయిల్ కానివ్వండి, హెచ్పి కానివ్వండి, ఏదైనా సరే మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వస్తుంది. అలాగే మొదటిసారి ఫస్ట్ టైం కానీ అప్లికేషన్ చేసుకుని ఫస్ట్ టైం గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకు మీకు ఒక గ్యాస్ స్టవ్ వస్తుంది. ఆ తర్వాత ఒక గ్యాస్ సిలిండర్ కూడా మీకు ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సిలిండర్ మీద అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నింపుకుంటారు కదా మన ఏజెన్సీ ద్వారా, అలా నింపుకున్న ప్రతిసారి మీకు 300 రూపాయలు కూడా సబ్సిడీ కూడా వస్తుంది. సంవత్సరానికి మీకు దాదాపుగా 12 సిలిండర్ల వరకు మీరు ఇట్లా సబ్సిడీ కింద ఈ గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చు అనమాట. గ్యాస్ సిలిండర్ నింపుకోవచ్చు. 12 సిలిండర్ వరకు మీకు అవకాశం అయితే ఉంటుంది. సబ్సిడీ మొత్తం నేరుగా మీకు బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది. ఇది దీని వల్ల మీకు ముఖ్య ప్రయోజనాలు. ఈ పథకం వల్ల కట్టెల పొగ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్య టార్గెట్ ఇది అనమాట కేంద్ర ప్రభుత్వానికి. కట్టెల పొయ్యి వచ్చే పొగ నుంచి వీళ్ళ ఆరోగ్యం దెబ్బతినకుండా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేది తీసుకురావడం జరిగింది. మరి ఎవరు అర్హులని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, అర్హులు ఇక్కడ దరఖాస్తు చేసే మహిళలు అయి ఉండాలన్నమాట. ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళు కేవలం మహిళలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు, ఎంతైనా ఉండొచ్చు. 18 సంవత్సరాలు దాటి అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత కుటుంబంలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. మీరు ఏజెన్సీ ద్వారా హెచ్పి కానివ్వండి, భారత్ గ్యాస్ ఇవ్వండి, ఇండియన్ ఆయిల్ కానివ్వండి, వీటి ద్వారా మీరు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉండకూడదు. ఓకేనా, వాళ్ళు మాత్రమే దీనికి అర్హులైతే అనిపిస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం వచ్చేసి సంవత్సరం ఆదాయం వచ్చేసి మీకు 1,00,000 రూపాయల లోపు సంపాదించే వాళ్ళు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు సంపాదించే వాళ్ళు ఈ ఉజ్వల పథకానికి మీరు అర్హులైతే ఉంటారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించకుండా అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ఈ పథకానికి అర్హులైతే కాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి అర్హులు ఈ అర్హతలు ఉంటే చాలు మీరు ఈ పథకానికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ తో పాటు ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మొబైల్ నంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీ బ్యాంకుకు ఆధార్ లింక్ అయితే డెఫినెట్ గా ఉండాలి. తర్వాత లేకుంటే మీకు డబ్బులు అనేది మీ అకౌంట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే, ముందుగా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ కనుక చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. www.pmuy.gov.in అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ లో అప్లై న్యూ ఉజ్వల యోజన పథకం అయితే ఉంటుంది, కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. మీకు నచ్చిన గ్యాస్ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇండియన్ ఆయిలా, హెచ్పి గ్యాసా, లేకపోతే భారత్ గ్యాసా, ఈ మూడిట్లో మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఒక ఓటీపీ వచ్చి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫారం లో మీ పేరు, మీ చిరునామా అంటే మీ అడ్రస్, ఆ తర్వాత ఆధారు, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఆ అప్లికేషన్ ఫామ్ లో అయితే నింపాలి. తర్వాత అన్ని వివరాలు చెక్ చేసుకుని ఒకసారి ఫైనల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ మీరు తీసుకోవాలి. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రింట్ మీరు తీసుకెళ్లి ఎక్కడైనా ఇంటర్నెట్ సెంటర్ లో కూడా ప్రింట్ తీసిస్తే వాళ్ళు ప్రింట్ అనేది తీసిస్తారు. సో ఒకవేళ మీకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి రావట్లేదు సార్, మాకు బాగా అర్థం కావట్లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ లో మీరు దగ్గరలో ఉన్న మీరు ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉంది, ఇండియన్ ఆయిల్ కానివ్వండి, హెచ్పి కానివ్వండి, భారత్ గ్యాస్ ఇవ్వండి, అక్కడికి మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్లు అనేది ఇవ్వాలన్నమాట. డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత గ్యాస్ కనెక్షన్ మీకు మంజూరు అయితే అవుతుంది అనమాట. ఆ రోజు ఉన్న వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ అనేది మంజూరు అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ డబ్బులు ఏవైతే 300 రూపాయలు సబ్సిడీ అయితే వస్తుందో అది డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వస్తుంది. మీకు చేతికి ఇస్తారా లేకపోతే అక్కడ ఏజెన్సీలో ఇస్తారా ఇవన్నీ ఉండవు. డైరెక్ట్ మీకు
బ్యాంక్ అకౌంట్ లోకే వస్తాయి. ఇది చాలా మంచి పథకం అండి. సో ఎవరైనా సరే మీకు ఇంకా మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకోలేదు, మాది ఇంకా కట్టెల పొయ్యి మీద నడుస్తుంది అనుకున్నట్టయితే, పేదవాళ్ళు ఎవరైతే సంవత్సరం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్ష రూపాయల లోపు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు ఉన్న వాళ్ళు ఉంటే మీరు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు సబ్సిడీ కింద ఒక సిలిండర్ ఫ్రీ వస్తుంది. ఫస్ట్ నింపిస్తారు ఫుల్ సిలిండర్ ఇస్తారు, స్టవ్ ఇస్తారు, మంచిగా ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు అయిపోయిన ప్రతిసారి 300 రూపాయల సబ్సిడీ కూడా మీకు మీ అకౌంట్ లోకి పడతా ఉంటాయి. చాలా మంచి ఒక పథకం అనమాట ఇది. సో ఎవరైనా సరే ఇంకా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మనకు కింద కామెంట్ చేయొచ్చు. దీనికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అలాగే మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అయిపోండి. అక్కడ ప్రతి చిన్న అప్డేట్, అంటే వీడియో ద్వారా పెట్టలేనివి అక్కడ అప్డేట్స్ కూడా కొన్ని ఇస్తుంటాను నేను. అక్కడ మీకు అందులో మీరు ఆ ఛానల్లో చూసుకోవచ్చు, వాట్సాప్ ఛానల్. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అందరికీ థ్యాంక్ యూ.